వ్యాఖ్యల్ని అసహించుకుంటా ఉన్నది. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు అవి. ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఒక ముఠా మేస్త్రి లాగా, ఒక గుంపు మేస్త్రి లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పుడే మా మాజీ మంత్రి జోగు రామన్న గారు చెప్పినట్టుగా ఇంద్రవెల్లి పాపం 43 సంవత్సరాల కింద చేసింది ఎవరు? వందలాది మంది ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీ రక్తపు చేతులతోని ఇవాళ ఏదో 10 మందికో 15 మందికో పట్టాలు ఇవ్వగానే ఆ మరకలు మాసిపోవు. ఆ గుర్తుల్ని ఆదివాసీ బిడ్డలు, ఆదిలాబాద్ జిల్లా బిడ్డలు మర్చిపోరు. చంపినోళ్ళే సంతాప సభలు పెట్టి 4 కన్నీటి బొట్లు గార్చినట్టుగా చిలక పలుకులు నిన్న పలికిండ్రు. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని ఒకటే మాట కోరుతా ఉన్నా, ఇప్పటికైనా ఆదివాసీ బిడ్డలకు సంబంధించి మీరు చేసినటువంటి పాపం ఇంద్రవెల్లిలో దాన్ని కడుక్కోవాలంటే మీ రాహుల్ గాంధీతో క్షమాపణ చెప్పేయాలి, మీ సోనియా గాంధీ గారితో క్షమాపణ చెప్పేయాలి, మీ మల్లికార్జున ఖర్గే గారితో క్షమాపణ చెప్పేయాలి. నువ్వు క్షమాపణ చెప్పుడు కాదు. అదేవిధంగా నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు? బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేయలేదని మాట్లాడతాడు. ఎంత హాస్యాస్పదం, ఎంత సిగ్గుదప్పిన మాట, ఎంత నీతిమాలిన మాట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అంటురోగాల జిల్లాగా మీ కాంగ్రెస్ హయాంలో మీరు మారిస్తే అంటురోగాలు లేని జిల్లాగా, అంటు వ్యాధులు లేని జిల్లాగా ఆ జిల్లాను మార్చిన ఘనత మా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఆనాడు పరిపాలన సంస్కరణలో భాగంగా 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆనాడు ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్ అదనంగా జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టి, నర్సింగ్ కాలేజ్ పెట్టి, ఆసుపత్రులు కట్టి, కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ప్రభుత్వపరమైనటువంటి పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది. ఇక ఆదివాసీల గురించి, ఆదిలాబాద్ గురించి ఇట్లా మాట్లాడి ఆదివాసులకైతే గిరిజనులకైతే మేమేం చేయలేమని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలు తయారైపోయారు. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ఒక 6 నెలల సంవత్సరం మా మీద దుష్ప్రచారం చేసుకుంటూ వేరు, ఇంకా అదే దూరంలో రకరకాల దుష్ప్రచారాలు మా మీద చేసుకుంటూ పోతున్నారు తప్ప వీళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఉండరని, పరిపాలన చేయాలని, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలనేటటువంటి సోయి తప్పిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. 4 లక్షల పైచిలకు ఎకరాల పోడు భూముల్ని తెలంగాణ వ్యాప్తంగా గిరిజన బిడ్డలకు పంచింది మా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం. అదేవిధంగా కొమరం భీం గారి పేరును ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టింది, సమున్నతంగా వారిని గౌరవించుకున్నది మా ప్రభుత్వం. ఇదే బంజారా హిల్స్లో బడాబాబులు ఉండే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి బంజారా హిల్స్లో సేవాలాల్ మహారాజ్ బంజారా భవన్ కానీ, కొమరం భీం ఆదివాసి భవన్ కానీ కోట్లాది రూపాయలతో నిర్మించి ఆ బిడ్డల, గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది రాష్ట్ర రాజధానిలో మా ప్రభుత్వం. అదేవిధంగా సుమారు దాదాపు 183 గిరిజన విద్యాలయాలు 10 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేసి లక్షలాది మంది గిరిజన బిడ్డలకు చదువులు, ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించింది మా ప్రభుత్వం. 3467 గిరిజన ఆవాసాల్లో వ్యవసాయ రంగానికి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి 221 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మా. 500 కిలోమీటర్ల మేర 46 గిరిజన గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయల చొప్పున స్వయంగా ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇచ్చి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని కృషి చేసింది మా ప్రభుత్వం. 500 జనాభా దాటిన 2471 గిరిజన గూడాలను, గోండు గూడాలను, ఆదివాసీ గూడాలను, తండాలను ఆనాడు గ్రామ పంచాయతీలు చేసింది మా ప్రభుత్వం. తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతులు, వర్ధంతులు, కొమరం భీం గారి జయంతులు, వర్ధంతులు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో నిర్వహించింది. ఇటువంటి చర్యలు ఎన్నో గిరిజన బిడ్డల కోసం, ఆదివాసీ బిడ్డల కోసం మా ప్రభుత్వం తీసుకుంటే ఈ గుంపు మేస్త్రి ఇంద్రవెల్లికి పోయి, ఈ ముఖ్యమంత్రి ఇంద్రవెల్లికి పోయి ఆయన మాట్లాడతారు ఆదివాసీలకు ఏం చేయలేరు, ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేయలేరు అని చెప్పి. నిజంగా ఒక మాటలో రేవంత్ రెడ్డి గారిది ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే, ఇంద్రవెల్లి సభ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొండంత రాగం తీసి ఏదో పాట పాడతారని అనిపించింది. ఢిల్లీలో మోడీ, ఇక్కడ ఈయన ఏడి అంటే అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఒక బంగారు పల్లెంలో సుసంపన్నమైనటువంటి
సంపన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే పాలన చేతగాక, పరిపాలించడం చేతగాక, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దమ్ము లేక, ఆ పని చేయలేక ప్రజల దృష్టిని మరల్చే ఒక కుట్రకి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ఆయన మాట్లాడతారు నిన్న, ఎవడరా కూల్చేది ప్రభుత్వం, ఎవడు